హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇంకా గోవా ట్రిప్ ప్రయాణం అయ్యావు కదా! గోవాకైతే వచ్చేసాము. గోవాలో ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ బానే ఉంది. ఒక బెడ్‌రూము, కిచెను, హాలు ఉంది. ఇంకా రూమ్ అయితే 5 రోజులకి బుక్ చేసుకున్నాము. ఇంకా గోవాలో అయితే వచ్చిన వెంటనే పక్కనే ఉన్న బీచ్‌కెళ్ళాము. ఆ బీచ్‌లో చూసారా మనవలతో ఒక ఫోటో దిగాము. భలే బావుందండి. పక్కనే ఒక పురాతనమైన బ్రిటిష్ కాలం నాటి చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాము. చర్చ్ గురించి అంతగా తెలియకపోయినా చర్చ్ చాలా పురాతనమైనది. బ్రిటిష్ వాళ్ళదన్న అది టూరిజం ప్లేస్‌లో పెట్టారు కాబట్టి చూడాలని అక్కడికెళ్ళాము. బానే ఎంజాయ్ చేశాము. చర్చ్ అయితే చాలా బావుందండి. ఇది 10 సంవత్సరాలకు ఒక్కసారే ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళొచ్చి తీసి ఇక్కడ ఒక నెలంతా డిసెంబర్ టు జనవరి వరకు ఉండి ఉత్సవాలు చేస్తారంట. ఉట్టప్పుడు మిగతా కాలంలో దీన్ని మూసివేసి దానిని టూరిజం ప్లేస్‌లాగా చూడడానికిస్తారు. బానే ఉంది చర్చ్ అయితేను. అందులోనే యేసుప్రభువుకి సంబంధించిన మ్యూజియంలాగా అన్నీ పెట్టారు. అవి కూడా చూసాము. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అక్కడ. మా వీపురాలు, నేను, మా ఫ్రెండు అందరూను. ఇక్కడ సమాధి ఉందంటండి. ఆనాటి కాలంలో ఫాదరు పోయినప్పుడు సమాధి దానిలో పెట్టి చేశారంట. చూసారా చర్చ్ అయితే మొత్తానికి ఎంత పెద్దగా ఉందో. చాలా బావుందండి చర్చ్ అయితేను. ఇంకా ఆ తర్వాత అయితే పక్కనే ఉన్న మందిరానికి వెళ్ళాము. ఇది సమాధి మందిరం మేరీ ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూసాము. ఆ ముందు చూపించిన దాన్ని ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి అక్కడ వాళ్ళు పూజలు చేసుకోవడానికి మిగిలిన చర్చ్ అంతా అయితే అసలు తీయరంట. 10 సంవత్సరాలకు ఒకసారే తీస్తారంట. ఇంకా ఈ చర్చ్ విశేషాలు అయితే చాలా సమాధి ఉంది. అందరూ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వస్తారు అని చాలా చెప్తున్నారు అక్కడ గైడ్స్ అయితే కనుక. ఎన్నో సంవత్సరాల క్రితం అంటండి. బైబిలు అది ఇది కూడా అన్నీ చూపించారు. ఒక ఆయనకి 300 ఇస్తే ఆ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు. ఎటు చూసినా 4 వైపుల నుంచి వెళ్ళొచ్చు దానికైతే కనుక చర్చ్‌కి. చాలా బావుంది. అందరం కలిసి ఒక ఫోటో కూడా గుర్తుగా ఉంటుందని తీసుకున్నాము. ఇంకా జీసస్‌ని అయితే అలా చూసాము. ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అందరూ కలిసి ఫోటోలు తీసుకుని పక్కనే ఉన్న మరి బీచ్‌కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడ చూసే కొలది ఎంత తిరిగినా ఈ ఈ ఈ చర్చ్‌లో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ చూసాము. మొత్తం అంతా ఎంజాయ్ చేసాము. ఇంకా పక్కనే ఉన్న బీచ్‌కెళ్ళాము. అక్కడైతే ఈ బీచ్ ఇది చాలా బావుంది. ఇది పలోలిం బీచ్ అంటారంట. అక్కడ కూడా ఇక్కడ ఈ బీచ్ చూసి ఇలా ఎంజాయ్ చేసాం. ఇవాల్టికి ఇదేనండి ఒకటో రోజు. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.